నుంచి మనకు జాయిన్ అయ్యారు జయప్రసాద్ గారు. భరత్ గారు, ఆదిలాబాద్ లో బీజేపీ ప్రాబల్యం కనిపిస్తుంది కొన్ని చోట్ల, ముఖ్యంగా ఈ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కొంత బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆశించిన రిజల్ట్ రాలేదు, కానీ మీకంటే బీజేపీ చాలా బెటర్ గా ఉంది. నిర్మల్లో గానీ, తర్వాత ఆదిలాబాద్ లో గానీ బాగుంది, చెన్నూరులో మీకు బాగుంది. ఇప్పుడు చెన్నూరు గానీ కేతన్పల్లి కూడా కేతన్పల్లి ఆల్రెడీ మున్సిపాలిటీ వచ్చేసింది. మేము చెన్నూరు గానీ బెల్లంపల్లి గానీ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మా నాయకత్వం బాగా గట్టిగా పనిచేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను సరైనటువంటి రీతిలో సమన్వయం చేసుకుని ముందుకు పోయిన దగ్గరల్లా కొంత రిజల్ట్స్ మంచిగా కనబడుతున్నాయి భరత్. ఇప్పుడు జైరాబాద్ లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినాం ఇక్కడ. ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ 37 లో మాకు 15 వచ్చినాయి జైరాబాద్ లో. 14 కాంగ్రెస్ వచ్చినాయి, బీజేపీ 3 వచ్చినాయి. అంటే ఇక్కడ కూడా మేము చాలా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఇంకొక 2 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినాం. అవి కొద్ది తేడాతో పోయినాయి, రీకౌంటింగ్ జరుగుతా ఉంది. నేను ఏమంటున్నా అంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల అంటే ఆ విధానాల పట్ల వ్యతిరేకత అయితే కనబడతా ఉంది. ఆ వ్యతిరేకత ఓడిపోయేంత వ్యతిరేకత అనేటువంటి విషయానికి వచ్చే వరకు స్థానిక పరిస్థితుల వల్ల, ఎందుకంటే రేపు స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉండడం వల్ల ఎమ్మెల్యేతో ఏదైనా పని జరగవచ్చు, ఎంపీతో ఏదైనా పని జరగవచ్చు, అధికారులతో కొన్ని పనులు కావచ్చు అనేటువంటి భావనతో స్థానిక సంస్థల్లో అధికార పార్టీ వైపు కొంత మొగ్గు చూపింది. ఎక్కడైతే పోరాటం చేసి మా పక్షాన ఉంటారో నిలబడతారో అనేటువంటి నమ్మకం విశ్వాసంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూడండి మీరు వార్డులలో మేము దాదాపుగా ఎక్కువ సంఖ్యలో వాళ్లలో గెలుస్తూ వచ్చినాం. ఈ టెక్నికల్ గా ఏమైతే ఎక్సాఫిషియో మెంబర్స్ రకరకాల వల్ల కొన్ని మున్సిపాలిటీని మేము కోల్పోయినప్పటికీ కూడా ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా నేను మొన్న పంచాయతీ ఎన్నికల్లో మేము ఏ ఓటింగ్ అయితే సాధించినామో అర్బన్ లో కూడా దాదాపుగా ఓటింగ్ ఆ శాతంలోనే ఉంటది. సీట్లలో తేడా ఉంటే కొంచెం ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా ఇవాళ బీఆర్ఎస్ పట్ల ఆదరణ పెరుగుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు గీట్రాయి కావు కదా భరత్, మీకు కూడా తెలుసు. 20లో మేము అప్రతీతంగా గెలిచినాం, అన్ని గెలిచినాం, ప్రతిపక్షాల జాడే లేకుండా ఉండే. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు 33 గెలిచినాం, మున్సిపాలిటీలు అన్ని గెలిచినాం, కార్పొరేషన్లు దాదాపు గెలిచినాం. అయినా 23 ఎన్నికల్లో ఓడిపోయినాం. కాబట్టి ఈ ఎన్నికలు అనేటువంటివి ఒక అంటే ప్రతిపక్ష పార్టీకి సరైనటువంటి రీతిలో ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేయడానికి, ప్రభుత్వ విధానాలు వివరించడానికి మా క్యాడరు చాలా విస్తృతంగా పనిచేసిండ్రు. రిజల్ట్ కంటే కూడా మేము సమర్థవంతంగా గ్రామీణ మన పట్టణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల విషయంలో ప్రజల దగ్గరికి పోయి ఈ పార్టీ ప్రజలకు ఉన్నటువంటి బాకీని కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా స్పష్టంగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక సిరిసిల్ల నుంచి బ్రేకింగ్ న్యూస్ అంటుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అవుట్ ఆఫ్ 39 వార్డ్స్ బీఆర్ఎస్ 29. కేటీఆర్ బ్రహ్మాండమైన విజయం సాధించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39కి 29 బీఆర్ఎస్, బీజేపీ 5, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్లు 1. కాంగ్రెస్ 3వ పొజిషన్ లోకి నెట్టబడ్డది. నిజానికి కేటీఆర్ మెజార్టీ బాగా తగ్గింది. అంతకుముందు 88,000 మెజార్టీ 2018లో వస్తే 2023లో కేవలం 29,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన అప్పుడు చెప్పారు, నేను మద్యం, డబ్బు, మందు ఇవన్నీ కూడా పంచను, అందుకోసం నా మెజార్టీ తగ్గినా పర్లేదు అన్నారు. సో సిరిసిల్లో బీఆర్ఎస్ విజయం, బీఆర్ఎస్ 29, బీజేపీ 5, కాంగ్రెస్ 4. కేటీఆర్ బ్రహ్మాండమైన రిజల్ట్ సిరిసిల్లో తీసుకొచ్చారు. వేములవాడలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత కనబడట్లేదు. బీఆర్ఎస్ బీజేపీ అక్కడ డామినేట్ చేస్తున్నాయి. సిరిసిల్ల బీజేపీ, అదేవిధంగా సిరిసిల్లో బీజేపీ 5 చోట్ల. సో బండి సంజయ్ అక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కంటే ముందంజ నిలిపగలిగారు. వేములవాడలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి. ఎస్ నర్రల్ వేణుగోపాల్ రెడ్డి గారు, కేటీఆర్, సిరిసిల్ల, వేములవాడ 2 చోట్ల కూడా వేములవాడలో బీజేపీ కూడా బాగుంది. ప్రతాప్ రామకృష్ణ అక్కడ మొదటి నుంచి కూడా నాకు తెలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు ఉండే. బీఆర్ఎస్ సమయంలో కూడా బీజేపీకి అక్కడ ఉంది. కొంత సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ సంబంధించి అప్డేట్ చెప్పాలి. కరీంనగర్ లో 5 వార్డులకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. 5 వార్డులో కూడా బీజేపీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. ఎస్, అంటే వేములవాడకు సంబంధించి వాస్తవంగా మున్సిపాలిటీ రావాలి మాకు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాకు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది వేములవాడ.
వేములవాడ అసెంబ్లీ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది, బీజేపీకి పాజిటివ్ ఉంటుంది, రావాల్సి ఉంటే సరే పూర్తి రిజల్ట్ వచ్చే వరకు తెలుస్తుంది. ఇప్పుడైతే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చెప్తున్నారు. సిరిసిల్లలో ఇవాళ మేము సెకండ్ ఉండడం చెప్పుకోదగ్గ విషయం, ఎందుకంటే అక్కడ కూడా మా వాళ్ళు, ఎందుకంటే కేటీఆర్ గారు కొంత ఆయన ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్గా అక్కడ ప్రచారం చేసి ఆడ ఉన్నాడు కాబట్టి సరే వారికి కొంత అనుకూలత ఉంటుంది. అయినా మేము దాన్ని ఎదుర్కొనేందుకు ఒక అపోజిషన్లో బీజేపీ రావడం అనేది గొప్ప విషయం. ఈ రెండులో మాకు వేములవాడ మీద కొంత ఆశ ఉండే, మరి పూర్తి రిజల్ట్స్ వస్తే వేములవాడలో పర్లేదు, మీరు కాంగ్రెస్ కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు. కరీంనగర్ కూడా కార్పొరేషన్ మాకు 100% వస్తుంది, అలా తేడా ఏం లేదు. ఆల్రెడీ చెప్పినట్టే వస్తున్నాయి రిజల్ట్, మిగతా పార్టీల కంటే మాకు చెప్పినట్టే వస్తున్నాయి. ఈసారి మైనార్టీలకు కూడా కొంత మేము సీట్లు ఇచ్చినట్టు ఇచ్చి కొంత మైనార్టీలకు కూడా మేము అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి చేస్తున్నట్టు మా ఎంపీ గారు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్లో మాది కొంత డామినేషన్ ఉంటుంది. మనతో పాటు వద్దిరాజు రవిచంద్ర గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు, రాజ్యసభ సభ్యులు. సో అయితే ఓవరాల్ గా కరీంనగర్ జిల్లా చెప్పండి. ఓవరాల్ గా ఎస్ జిల్లాల వారిగా తర్వాత వెళ్దాం. వేములవాడలో ఇప్పుడు మీరు అడిగారు కదా, 13 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 8 బీజేపీ. కాంగ్రెస్ ఆధిక్యతలోకి వచ్చింది, బట్ 5-8 2 బీఆర్ఎస్ బీజేపీ గెలిస్తే చెప్పలేం, 2 ఇండిపెండెంట్స్ గెలిచిన పరిస్థితి. ఒకసారి బాల్క సుమన్ మాట్లాడారు. చెన్నూరులో క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ సిపిఐ కలిసి కైవసం చేసుకున్నాయి. చెన్నూరులో కూడా కొంత రిజల్ట్ బాగానే ఉంది. చెన్నూరులో 7 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్కి వచ్చింది. కేతన్పల్లినేమో 14 బీఆర్ఎస్ సిపిఐ కలిసి కైవసం చేసుకున్న 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఎస్ బాల్క సుమన్ ఏమన్నారో ఒకసారి లైవ్ లో చూద్దాం. కోల్బెల్ట్ ఏరియాలో మొదటి నుంచి ప్రధానమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి రామకృష్ణాపూరు చాలా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి పట్టణము. ఎన్నో ఉద్యమాలకు ఇది నిలవైనటువంటి ప్రాంతం. ఒకప్పుడు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి గుండెకాయలాగా ఉన్నటువంటి ప్రాంతం రామకృష్ణాపూర్. మరి ఇక్కడి క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందర్భంలో అదేవిధంగా సిపిఐ పార్టీ 2 కూడా కలిసికట్టుగా ఇక్కడి ప్రజలకు మంచి పాలన అందించడానికి, మంచిగా పనులు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి, గ్యారంటీలను గాలికి వదిలేసి, నమ్మించి మోసం చేసి, సింగరేణిలో కార్మికుల పొట్టగొడుతూ అనేక కుంభకోణాలకు తెరలేపుతూ బంధుప్రీతితో సింగరేణిని బొందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనతో 2 పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయడం జరిగింది మున్సిపాలిటీలో. మా పోటీని డెఫినెట్ గా పూర్తి స్థాయిలో ఆశీర్వదించారు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు. 46,000 మంది ప్రజానీకం, 30,000 మంది దాదాపు ఓటర్లు ఇవాళ ఏకపక్షంగా సుమారు 15-16 స్థానాలు మాకు బీఆర్ఎస్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కట్టబెట్టడం, పూర్తి స్థాయి మెజార్టీని కేవలం సింగిల్ డిజిట్ కి అధికార కాంగ్రెస్ పార్టీని పరిమితం చేయడం అనేది వాళ్ళ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి, మళ్ళీ సింగరేణిలో కానీ ఈ ప్రాంతంలో కానీ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సుపరిపాలన అందాలనేటటువంటి ఆలోచనతో వారు ఇచ్చినటువంటి తీర్పుకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ప్రజలకు. మా కలయిక డెఫినెట్ గా భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజానీకానికి, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు, రాష్ట్రంలో కూడా ప్రజా పోరాటాలకు ఖచ్చితంగా ఒక గొప్ప తొలిమెట్టుగా ఈ గెలుపు నాందిగా ఉపయోగపడుతుందని చెప్పి. సో ఓవరాల్ గా బాల్క సుమన్ అక్కడ మాట్లాడారు. చాలా సెన్సేషనల్ విక్టరీ కేతన్పల్లిలో. చెన్నూరులో కూడా పర్వాలేదని రిజల్ట్. ధర్మపూర్ లో అడ్లూరు లక్ష్మణ్ ప్రభంజనం కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తోంది. 15కు 15 పైగా నాకు తెలిసి ఎక్కడ కూడా రాష్ట్రంలో 100% రిజల్ట్ రాలేదు. 15కు 15 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ధర్మపూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా మున్సిపల్ ఎన్నికల్లో 15లో 7 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 8 బీఆర్ఎస్ గెలిచింది, అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా. సో ఇప్పుడు 15కు 15 మంత్రి అడ్డూరు లక్ష్మణ్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి స్పెక్టాక్యులర్ రిజల్ట్ తీసుకొని వచ్చారు. చాలా ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. మిగతా చోట్ల అంటే నల్గొండ కానీ, నందికొండ, హాలియా ఇటువంటి చోట్ల 1-2 సీట్లు పోయాయి. బట్ 100% సీట్స్ ఎక్కడ కూడా రాలేదు. అది కేవలం ధర్మపూర్లోనే పాసిబుల్ అయింది. అడ్లూరు లక్ష్మణ్ ఆ ఫీట్
సాధించారు. ఎస్ కత్తి వెంకటస్వామి గారు. సార్ ఒకసారి మాట్లాడిద్దాం. యా శరత్ గారు. ఎస్ శరత్ గారు. సార్ ఒక విషయం చెప్పనా మీకు, ఈ పార్టీ ఫిరాయింపుల ప్రభావమే ఈ రకమైన రిజల్ట్స్ కారణం సార్. చెన్నూరు నియోజకవర్గంలో 70% ఎవరైతే బీఆర్ఎస్ నేతృత్వంలో అరాచకాలు సృష్టించినారో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు మా మంత్రి గారు. ఇక మాదే విజయము అన్న లెవెల్లో పోయినాడు. అక్కడ ఉల్టా అయింది. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్సోడస్ ఉండిందో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినారో పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో అక్కడ నెగటివ్ రిజల్ట్స్ మీకు కనపడుతుంటాయి అన్నమాట. ఎక్కడైతే బీఆర్ఎస్ కొత్త వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చింది, ఎందుకంటే వీళ్ళు పోయిన తర్వాత ఇంకా వాళ్ళకు దిక్కులేక వాళ్ళు కొత్త నాయకత్వానికి ఛాన్స్ ఇచ్చినారు. ఇప్పుడు మంచిర్యాలలో జరిగిన పరిణామాలు కానీ, లేకపోతే చెన్నూరులో, కేతన్పల్లిలో, తర్వాత ఇతరత్ర జరిగిన పరిణామాలన్నీ దీనికే శుభసూచకం. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ ను గెలుపు అనే కంటే బీఆర్ఎస్ ఓటమి అని అంటే కరెక్ట్. ఎందుకంటే ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ కనుక కొత్త నాయకత్వానికి, కొత్త అభ్యర్థులకు అవకాశాలు కల్పించిందో అక్కడ దాదాపుగా విజయం సాధించింది. బీఆర్ఎస్ లో సంస్థాగతంగా ఉండి ఎప్పటికీ అదే రకంగా ఉండి అదే రకమైన డామినేషన్ చూసిన వాళ్ళు పోయినారు. తర్వాత మీ ధర్మపురిలో ఈశ్వర్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ అడ్లు లక్ష్మణ్ బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్. చాలా సార్లు గెలిచినాడు, చాలా 6 సార్లు గెలిచారు కదా, 6 సార్లు ఆయన గెలిచారు. సో ధర్మపురి నుంచి 4 సార్లు గెలిచారు. లాస్ట్ టైం కూడా వ్యతిరేకత కనబడింది. 8 బీఆర్ఎస్ వస్తే 7 కాంగ్రెస్ వచ్చింది. వయసు పాయింట్ ఆఫ్ వ్యూ వయస్సు ఇబ్బంది ఏం లేదు. ఆయన 63, 64 బాగానే ఆరోగ్యంగా ఉన్నారు, బాగా తిరుగుతున్నారు. అయితే ఒకటి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 3-4 బీఆర్ఎస్ విన్నింగ్ క్యాండిడేట్స్ ని సరిగ్గా ఎలక్షన్ సమయంలో అడ్లూరు లక్ష్మణ్ కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు ఎవరైతే గెలుస్తున్నారో. సో దాంతో బీఆర్ఎస్ లో ఇక నైరాశ్యం అంటే ఇంకో 2-3 కూడా జాయిన్ కావాల్సింది. 3-4 ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళని ఎలక్షన్ సమయంలో సరిగ్గా జాయిన్ చేసుకున్నారు. అది తప్పేం కాదు, బీఆర్ఎస్ కూడా అదే చేసింది గతంలో. సో ఈసారి అట్లా జరిగింది. రెండోది భరత్ గారు, ఒక విషయం మీరు గ్రహించాలా, ఈసారి జరిగిన ఎన్నికలు కనుక మీరు నిష్పక్షపాతంగా కనుక గమనిస్తే ఇంత కాంగ్రెస్ డబ్బు ఖర్చు పెట్టినా, పోలీస్ యంత్రాంగాన్ని వాడినా, ప్రతిపక్షాల